ఆనందపురం అనే గ్రామంలో పూజ అనే యువతి తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఆమె స్వభావం చాలా సరదాగా అందరితో సహజీవనం చేసేలా ఉంటుంది. మరోవైపు సిటీ నుండి కొత్తగా వచ్చిన ఆకాష్ అనే యువకుడు అదే గ్రామంలో ఓ వ్యవసాయ ప్రాజెక్టు కోసం వచ్చిన వ్యక్తి. ఆయన స్వభావం మాత్రం చల్లగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకసారి పూజ తన తోటలో పనిచేస్తున్నప్పుడు ఆకాష్ తన ప్రాజెక్టు కోసం అక్కడికి వస్తాడు. పూజ యొక్క నవ్వు, సరదా మాటలు చూసి ఆకాష్ ఆకర్షితుడవుతాడు. అయితే మొదట్లో వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాలక్రమేణా ఆకాష్ పూజకు దగ్గరవడం మొదలవుతుంది. పూజ తన సహజ సుందరమైన మనసుతో ఆకాష్ మనసును కదిలిస్తుంది. ఆకాష్కి తన ప్రాజెక్టు పనుల్లో పూజ సాయం చేస్తూ వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. కానీ వారి ప్రేమ మార్గంలో ఒక అడ్డంకి రూపంలో వస్తుంది. పూజ కుటుంబం వారు పూజను ఒక సంపన్న వ్యక్తితో వివాహం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆకాష్ గ్రామానికి బాహ్యుడని, వారి కుల సాంప్రదాయాలకు తగ్గ వ్యక్తి కాదని వారు భావిస్తారు. పూజ తన కుటుంబానికి తన నిజమైన ప్రేమను, ఆకాష్ యొక్క నిజాయితీని, కృషిని వివరించే ప్రయత్నం చేస్తుంది. ఆకాష్ కూడా తన ప్రేమకు విలువ ఇవ్వడమే కాదు, పూజ కుటుంబానికి తనతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటాడు. పూజ కుటుంబం చివరికి ఆకాష్ నిజాయితీని తెలుసుకుంటుంది. గ్రామస్తులు కూడా ఆకాష్ చేసిన సేవలను గుర్తించి వారి ప్రేమకు అంగీకారం తెలుపుతారు. పూజ, ఆకాష్ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వారి కథ ఆనందం, ప్రేమ మరియు ఓర్పుతో నిండిపోయిన సందేశంగా నిలుస్తుంది. ఈ కథకి మూల సందేశం ఏమిటి అంటే, నిజమైన ప్రేమకు నమ్మకం, ఆత్మీయత మరియు ఓర్పు కావాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.